ప్రయోగశాలల సందర్శన విద్యార్థుల్లో ప్రయోగాత్మక విద్యపై ఆసక్తిని పెంచుతుంది. బట్టి పట్టే చదువులకు దూరంగా వాస్తవ అంశాలపై ఆలోచన రేకెత్తిస్తోంది. కళ్ళెదుట ప్రత్యక్షంగా చూసింది మెదడులో నిక్షిప్తమై అది పరీక్షల్లో గుర్తు తెచ్చుకుని స్పష్టంగా రాసేందుకు ఉపకరిస్తుంది. అందుకే ల్యాబుల్లో అధిక సమయం కేటాయించేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతారు. కానీ చాలా పాఠశాలలో సైన్స్ ల్యాబ్లు లేనేలేవు. ఈ లోటును ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో తీరుస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ కేబిఎన్ కళాశాల. పదో తరగతి పరీక్షలకు సమయం సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులు శాస్త్ర విజ్ఞానం పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు వీలుగా ఎన్టీఆర్ జిల్లా పరిధిలో హ్యాండ్స్ ఇన్ సైన్స్ పేరిట సైన్స్ ల్యాబ్ సందర్శన నిర్వహిస్తున్నారు. భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లోని అనేక అంశాలపై ఉత్తమ ప్రయోగశాలలతో, అత్యాధునికమైన సాంకేతికతతో కూడిన 100కు పైగా కంప్యూటర్లతో ప్రత్యేక ల్యాబ్ను కేబిఎన్ కళాశాల తమ విద్యార్థుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ ల్యాబుల్లోని సౌకర్యాలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం వినియోగించుకునేందుకు కేబిఎన్ కళాశాల యాజమాన్యం అంగీకరిస్తూ పాఠశాల విద్యాశాఖకు లేఖ రాసింది. కార్పొరేటు సామాజిక బాధ్యతగా తమ సమ్మతిని తెలియజేసింది. ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారులు సైన్స్ ల్యాబులు లేని 54 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు కేబిఎన్ కళాశాలకు వెళ్లి వివిధ అంశాలపై ప్రయోగాత్మక విద్యను నేర్చుకునేలా అవకాశం కల్పించారు. విజయవాడలో చాలా ఎయిడెడ్ స్కూల్ 10th క్లాస్ విద్యార్థులు ముఖ్యంగా వాళ్ళకి ఆ పాఠశాలలో ల్యాబ్స్ లేకపోవడం, థియరీ వేరు, ప్రాక్టికల్స్ వేరు. మరి థియరీ చదివింది ప్రాక్టికల్గా చూస్తే వాళ్ళకి అది మెమరీ స్టోర్ అయ్యి రేపు ఎగ్జామినేషన్స్లో మరి ఆ క్వశ్చన్ వచ్చినా కూడా చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు దాన్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఆ ఉద్దేశంతో నేను పిల్లల్ని ఇక్కడ విజిట్ చేసి ఈ ల్యాబ్స్ని సందర్శించి దాంట్లో అవగాహన వాళ్ళ ఇక్కడ లెక్చరర్స్ కూడా, ప్రిన్సిపాల్ గారు కూడా మా 10th క్లాసులో సిలబస్లో కవర్ అయ్యే లెసన్స్లో ఉండే ప్రాక్టికల్స్నే వాళ్ళకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది. రోజుకు 3-4 పాఠశాలల నుంచి విద్యార్థులు కేబిఎన్ కళాశాలలోని ల్యాబ్లను సందర్శిస్తున్నారు. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు 10వ తరగతి సిలబస్లోని భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రాల్లోని ప్రయోగాలు, వివిధ ఆసక్తికరమైన అంశాల గురించి ల్యాబ్లో ప్రయోగాత్మకంగా ఆయా పరికరాలు, ఫలితాలను చూపించి వివరిస్తున్నారని కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి తెలిపారు. మెయిన్గా ఈ ప్రోగ్రాంలో ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్లో ల్యాబ్ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉండదు. సో వాళ్ళందరికీ ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళే ఎక్కువగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారండి. డిఈఓ గారు ఇచ్చిన 54 స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అండి. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ ప్రాక్టికల్స్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ఇది ఈ 1 మంతే కాదండి, ఎప్పుడైనా సరే రావచ్చు. కాకపోతే ఒక 2 రోజుల ముందు మాకు వచ్చి ఒక ఇన్ఫార్మ్ చేస్తే మేము ఈ ల్యాబ్స్ అన్నింటినీ వాళ్ళకి అందుబాటులో పెట్టి వాళ్ళందరికీ కావాల్సిన విధంగా మేము ఎక్స్పెరిమెంట్స్ అనేది డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ల్యాబ్లో ఉపయోగించే రసాయనాలు, పరికరాలు, భద్రతా నియమాల గురించి ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు. దగ్గరలో 10th క్లాస్ పరీక్షలు వస్తున్నాయి. ఇక్కడ టీచర్స్ లెసన్స్ చెప్తారు, కానీ అది ప్రాక్టికల్గా చూపించారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చూసి మేము చాలా నేర్చుకున్నాము. ఇక్కడ టైపింగ్, కంప్యూటర్ టైపింగ్ అండ్ బాటనీ ల్యాబ్స్, జువాలజీకి మ్యూజియం చూసి వచ్చాము. కేబిఎన్ కాలేజ్ వాళ్ళ వల్ల మేము కంప్యూటర్ టచ్ చేసి కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకున్నాము. ఓమ్స్ లా గురించి అనే వాళ్ళు చెప్పారు. దాని గురించి క్లాస్లో వినటమే తప్ప మేము ఎప్పుడు చూసింది లేదు. ఇక్కడ వచ్చి చూసి నేర్చుకోవడం వల్ల మాకు కొంచెం నాలెడ్జ్ అనేది పెరిగింది. ఇక్కడ ప్రాక్టికల్గా అన్నీ చూసాము. ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్లో మేము బాగా బేసిక్స్ నేర్చుకున్నాము. మాకు జియాలజీ మ్యూజియం చూపించారు. పిల్లలు 3 months నుంచి 12 months వరకు ఎలా పెరుగుతారు, వాళ్ళు ఎలా గ్రో అవుతారు అన్నీ చెప్పారు. పిఎస్ ల్యాబ్లో ప్యారలల్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్ గురించి కూడా చెప్పారు. మేము ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఎన్నిసార్లు చదివినా ఒకసారి చూస్తే గుర్తుండిద్ది. సో చూసాం, అక్క బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది, అన్నయ్య వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది.